చమకు చమకు తడుకు బెళుకు సృష్టి కళ హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా చాంగు భళ చమకు చమకు తడుకు బెళుకు సృష్టి కళ హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా సంబరాల చుంబనాల రూపంలా అంబరాల అబ్బురాల దీపంలా ఎగసే ఇంద్రజాపంలా ఏదో ఇంద్రజాలంలా ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయా ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయా ఛాంగు భళా సృష్టి కళా జాలువారే ఝలకు ఝలకు జలధారల జల జల జతులు బూర్చె ఛట ఛటల అగ్నిశిఖల మిలమిల జతగూడే నింగినేల వంపుల సొంపుల వలపుల తలపుల తలుపులు తడిమిన తహతహలా జాడతనము జలధరింప సేదీరె వెదురు ఎదల ఈడొచ్చిన పిల్లగాలి ఇలా ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయా ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయా ఛాంగు భళా చమకు చమకు తడుకు బెళుకు సృష్టి కళ హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా సంబరాల చుంబనాల రూపంలా అంబరాల అబ్బురాల దీపంలా ఎగసే ఇంద్రజాపంలా ఏదో ఇంద్రజాలంలా లెక్కలేని జీవరాశి ఒక్కటైన ఊసులా ఒకే శక్తి ఊపిరాయే ఓంకారంలా ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయా ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయా. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్వామి భక్తుడి ఇంట సత్సంగం నంబూరి పద్మమ్మ గారి ఇంట్లో జరుగుతుంది. ఇది ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ నెల్లూరులో. ఈరోజు మన అతిథులు వచ్చి వేలూరు తిరుపతి నాయుడు అంటే పద్మమ్మ గారి తమ్ముడు, ఇంకా ఉలవపల్లి కొట్టాల నుంచి ఇంకో అతిథి కూడా విచ్చేస్తున్నారు, గుత్తా రామచంద్రరావు గారు కూడా చేస్తున్నారు. ఈ తిరుపతి నాయుడు పద్మమ్మ గారి వీరి నాయనమ్మ వేలూరు మంగమ్మ గారు, వీరిది నాగులు వెల్లటూరు గ్రామం. అక్కడి నుంచి వాళ్ళ నాయనమ్మతో స్వామిని తిప్ప మీద ఉన్నప్పుడు స్వామిని వీరు దర్శించుకున్నారు. మన స్వామి సచ్చరిత్రలో కూడా వేలూరు మంగమ్మ గారి ఇన్సిడెంట్ ఒకటి మనం రాసుకున్నాము. అదేమిటంటే వేలూరు మంగమ్మ గారు శేషమ్మ, కూచి చిన్నమ్మ వీళ్ళందరూ కలిసి చలమానాయుడితో కలిసి పెన్నబద్వేలు తిప్ప మీదకి స్వామి దగ్గరికి వెళ్తారు. స్వామి మంగమ్మ గారిని ఉద్దేశించి, అమ్మ నువ్వు ఇక్కడే ఉంటే నీకు 10వ చూపులో భాగం కడదాం అనుకున్నానమ్మా, ఉండకూడదా అని అడుగుతారు. అప్పుడు ఇక్కడుండే యానాది పిల్లలకైనా అంత అన్నం వండి పోస్తే నీకు ఎక్కిరాకపోయిందా అంటే పుణ్యం కలిసి వస్తుంది కదా అనే ఉద్దేశంతో స్వామి అంటారు. అమ్మ వీళ్ళ నాయనమ్మ ఏమన్నారంటే, నేను ఇంటి దగ్గర కూడా 10 మందికి అన్నం వండి పెడుతున్నాను కదా స్వామి అంటది. అప్పుడు స్వామి వీళ్ళ నాయనమ్మతో హాస్యంగా ఒక కథ చెప్తారు. హరిశ్చంద్ర మహారాజు రాజ్యం పోగొట్టుకొని ఒక ఇంటి వసారాలో కూర్చుంటారమ్మా. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు కసుదోసి ఆ పరక ఆయన కానిస్తుంది. ఏమమ్మా ఇక్కడ కూర్చుంటే ఇట్లా చేశావు అంటే, ఆయన ముఖానుండే పట్టెలను చూసి ఈ ఇంటికి పెట్టిన పట్టెలు అనుకున్నాను అని అంటది. అట్లుందమ్మా నువ్వు చెప్పేది అని అంటారు. ఆ విధంగా మనం సచ్చరిత్రలో వీళ్ళ నాయనమ్మ గురించి రాసుకొని ఉన్నాము. ఇప్పుడు ఇంకా ఇక్కడికి కొండూరు సుబ్బలక్ష్మమ్మ గారు, పాపిశెట్టి జయమ్మ గారు వీరందరూ కూడా మనకి స్వామి భక్తులు విచ్చేసి ఉన్నారు. వారి మాటల్లోనే మనం వాళ్ళ అనుభవాలను విందాం. స్వామి సచ్చరిత్రలో రాసిన ఆ సంఘటన ఉద్దేశం ఏంటంటే, స్వామి గొప్ప హాస్యప్రియుడు. సీరియస్గా ఉంటాడు, పైకి అట్లా కనిపిస్తాడు, ప్రేమగా ఉంటాడు, ఆయనలో భలే సరదా ఉంటుంది.
ఆ సరదాని పట్టుకోగలిగిన వాడికి అది చాలా సంతోషం కలిగించేది. అందుకని హాస్యప్రియుడు అనే ఒక అధ్యాయం కూడా రాసుకున్నాం. మన ఇంట్లో మనం చేసే ధర్మము ఒక సత్పురుషుడి దగ్గర చేసే ధర్మము ఒకటి కాదు. మన ఇంట్లో మనం ఒక ధర్మం చేస్తే అది మనకు వారికి ఉండే దాన్ని బట్టి ప్రారంధం, ధర్మం, పుణ్యం ఉంటుంది. ఇప్పుడు మనం దారిన పోయే ఒక బిచ్చగాడికి ₹1 ఇచ్చాం. అదే ఒక పూర్ణ జ్ఞాని అయిన మహాపురుషుడికి అదే రూపాయి ఆయన సత్కార్యానికి ఇచ్చాం. ఈ రెండు ఒకటి కాదు. ఎందుకంటే మనం ఎవరికైతే ధర్మం చేస్తామో అది స్వీకరించే వాళ్ళ యొక్క తపోనియతి బట్టి దాని ఫలితం ఉంటుంది. దీని గురించి కూడా చాలా సూక్ష్మంగా వెంకయ్య స్వామి చెప్పున్నారు. ఆయన చెప్పని విషయాలు దాదాపు లేవు. ఒకరోజు వచ్చి ఆయనకు ఒక పంచె చేతిలో పెట్టారు. పంచె కొంచెం బాగుండేది. వెంటనే వెంకయ్య స్వామి ఏమన్నా అంటే, అమ్మా ఇది నాకు కాదు, ఈ పంచె గనుక ఊరి బయట గుడ్డి ముసలాయన భార్యకు గన ఇస్తే ఎల్లవ తొట్టి పుణ్యం వస్తుంది అని చెప్పాడు ఆయన. అంటే అర్థమైంది, పొంగి పొరిలే పుణ్యం వస్తుంది అని అర్థం అన్నమాట. అది ఎట్లా అంటే ఆవిడకు ఒంటి మీద గుడ్డ లేదు, వృద్ధురాలు, తండ్రి భర్త గుడ్డివాడు, బ్రతుకు లేదు, దానికి తిండికే కష్టపడుతున్నారు. చింపిరి గుడ్డలు కట్టుకొని మానాన్ని కప్పుకోవడానికి ఆ ఇల్లాలు అల్లాడుతోంది. ఆవిడకు ఇవ్వడం అంటే ఎవరికి ఎక్కువ అవసరం ఉందో వాళ్ళకు పెట్టడం, అరకవతో ఉండేవాడికి కాదు పెట్టడం. ఇది వెంకయ్య స్వామి మాట. అందుకని అంత ధర్మం అనేది అంత సూక్ష్మంగా ఎరిగిన మహాపురుషుడు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే, నేను మా ఊర్లో మా ఇంట్లో కూడా పెడుతున్నాను అనే మాటకు మీ ఇంట్లో పెట్టచ్చు, రుణానుబంధం వల్ల నువ్వు ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెడతావు, దాన్ని బట్ట పుణ్యఫలం ధర్మఫలం ఉంటుంది. కానీ అదే స్వామి సాన్నిధ్యంలో గన చేస్తే పూర్తి ఆయన జన్మజన్మలకు సరిపోయేది ఉండేది. వెంకయ్య స్వామి సాన్నిధ్యంలో ఒక్కరోజున్నా, బయట మనం ఒక జన్మ ఉన్నా, ఆయన దగ్గర కన్నా నిజాయితీగా సిన్సియర్గా ఉంటే అంత అద్భుతమైన ధర్మపుణ్య ఫలాలు ఉంటాయి. ఉదాహరణకి వెంకయ్య స్వామి ఒక్కెమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆ అమ్మ ఎంత పవిత్రంగా శుద్ధమైందంటే ఎప్పుడు చాలా శుభ్రంగా ఉండేది. వెంకయ్య స్వామి దగ్గర పోయినప్పుడు మేము చూస్తుండేవాళ్ళం. ఆమె పేరు ఒక్కెమ్మ. అయితే ఒకరోజు ఆమె అక్కడ కూర్చుని ఉంది. ఆమె జీవితం అంతా కష్టాలే. కూర్చుని ఉంటే స్వామి అక్కడ ఎవరికో చెప్పి చీటీ రాయండి అయ్యా, ఒక్కెమ్మ 99 వాకిళ్ళు ఎక్కి దిగాల అన్నారు. ఆమెకు అర్థమైపోయింది ఏమని, 99 జన్మలు ఎత్తాలని. అయ్యో దేవుడా, ఆమెను అప్పటికే వెంకయ్య స్వామి ఆమె బ్రాహ్మణ, ఆమె అక్కడ శుద్ధమైన మనిషి అని అర్థం అన్నమాట. నిజంగా మనం చూడడానికి కూడా చాలా శుద్ధంగా ఉండేది ఆవిడ. అప్పుడు ఇంకా ఏడవడం ఆరంభించింది. ఒకటే 99 వాకిళ్ళు అంటే 99 జన్మలు అంటే ఏమైపోతాం. అప్పుడు 3 రోజులు ఆమె శోకిస్తున్న తర్వాత ఒకరోజు వెంకయ్య స్వామి అన్నాడు, అయ్యా ఒక చీటీ రాయండి అయ్యా, ఒక్కెమ్మకు ఇక జన్మ లేదు. ఈ పని ఎవడు చేయగలడు? సృష్టికర్త చేయగలడు. ఆమెకి ఇంకా జన్మ ఉండదు. ఆ చివరి దశలో ఆవిడ ఎంత ఇదిగా ఉండేదంటే ఒక్కెమ్మ, ఒకసారి ఎవరో అడిగారు, అమ్మా నీకు జన్మ లేదని స్వామి అన్నారు కదా, మరి స్వామికి జన్మ ఉంటుందా అని. మీలో ఇంతగా చదువుకున్న వాళ్ళు, జీవితంలో ఎంతో బాగుండి ఇంతమంది ఉన్నారు కదా, మనం సమాధానం చెప్పగలమా? చెప్పలేము. కానీ అక్కడెక్కడో కూలీనాలి చేసుకుని బతికిన ఆ నిరుపేదరాలు ఆయన సాన్నిధ్యం వల్ల తపస్సు, పునీతత్వం, పవిత్రత వచ్చి, అదేందమ్మా మనకు జన్మ లేదని స్వామి చెప్పాడు కనుక లేదు, ఆయన నారాయణుడు రావాలి కదా, వస్తూనే ఉంటాడు కదమ్మా అని. అంటే భగవంతుడైనటువంటి అవధూతమూర్తి అయిన వెంకయ్య స్వామి జన్మకొస్తాడు. ఎందుకు? మానవోద్ధరణ కోసం, జ్ఞానంతో వస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఎప్పుడు అవసరమైతే అప్పుడు పుట్టుకొస్తాడు. మనకది కాదు అని చెప్పారు. ఎంత జ్ఞానం! అందుకని సత్పురుషుల సాన్నిధ్యం అంత గొప్పదని చెప్పటం అక్కడ ఉద్దేశం అన్నమాట. అందుకని వెంకయ్య స్వామి అనుగ్రహానికి పాత్రమైన ఒక కుటుంబంలో వాళ్ళ దగ్గర ఉండడం సంతోషం. ఇప్పుడు అమ్మ మాట్లాడతారు. సంవత్సరాలు పిల్లలు లేరు స్వామి. అమ్మ పిల్లలు లేకపోతే ఇంకా వెంకయ్య స్వామి కంటే 3 నెలలు కంటిన్యూగా తిరిగా. ఊరి దేవుడా? 3 నెలలు వెనక పాకునింది. అప్పుడు కంపలోనే పడుకునేదాన్ని. ఇంట్లో గొడవ పెట్టుకునే పోయి 3 నెలలకి బాబు కడుపుని పడ్డాడు. బాగా ఇబ్బంది పడుతున్నాము. ఇబ్బంది పడుతుంటే ఒక రోజు నైట్ నెల్లూరు, ఇంకా ఇంట్లో ఉండలేక నెల్లూరుకి రావాలని ఆ నైట్ ఏం చేయాలి, పిల్లలు 3 తీసుకుపోయి ఏడ్చుకుంటున్నా నేను. పరిస్థితులు 3 పిల్లలు అయిపోయి ఏం ఆధారం లేక నెల్లూరు పోయి ఏం చేయాలని ఆ నైట్ ఆయన కళ్ళకి వచ్చి 2 ఎద్దులు తీసుకొచ్చి కట్టేసి, బర్రెలుంటే తరిమేసి
ఆ ఎద్దులో గడ్డేసుకుపోమని చెప్పిండు నాకు. ఇంకా నెల్లూరుకి వచ్చినాము, బాగానే ఉన్నింది. ఇంకా అప్పటి నుంచి ఆ రామం ఉందే, ఆమె చూడు ఎంత దర్జాగా కూర్చుందో. ఈమె గారు ఆమె మాటలు చాలాసార్లు చెప్పారు. ఆమె మానాన్ని, ఆమె ప్రాణాన్ని, ఆమె కుటుంబాన్ని వెంకయ్య స్వామి తోడుండి కాపాడి ఆమెకు భరోసా ఇచ్చి, నువ్వు కాలాంతరంలో స్థితిపరురాలు అవుతావు, నువ్వు కోటీశ్వరురాలు అవుతావు అని చెప్పారు. ఇప్పుడు ఆమె కోటీశ్వరురాలు. ఆమె నాకు కూడా అదే చెప్పాడు స్వామి. అదే తల్లి, అదే మీకు అందుకనే నేను అన్నది. రామమ్మ బిడ్డలు పెట్టుకుని ఎట్లా బతకాలా అనుకునేటప్పుడు బర్రె ఒకటి ఏర్పడి దానికి గడ్డి కోసుకొని రావడానికి ఆ ఇల్లాలు పోయేది. అక్కడ ఆ వచ్చేటువంటి మనుషులులా మన పెన్నా నదిలో వాళ్ళ పాల పడకుండా స్వామి పడేయడం. ఆమె మానాన్ని, ఆమె అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని స్వామి కాపాడాడు. స్వామి నాకు ఏదన్నా ఇబ్బంది అయితే నేను ఇక్కడే చచ్చిపోతానని చెప్పుకుంటే అనేక సార్లు స్వామి ఆ ఎవరి రూపంలోనూ వచ్చి కాపాడిన మానవతి మన తల్లి రామమ్మ. అంతేకాదు ఆమెకు స్థలం ఒకటి విచిత్రంగా ఎవరో ఆ పాలు అమ్ముకునేదావిడ. ఆ పాలు అమ్ముకుంటే వాళ్ళు ఇచ్చి ఆ స్థలం ఇప్పుడు చాలా కలిసి వచ్చి ఆమె పెద్ద స్థితిపరురాలు. తమాషా ఏంటంటే వాళ్ళ ఆయనతో పని లేకుండా 4 బిడ్డలకి అద్భుతంగా ఆడబిడ్డలకు పెళ్లి చేసి గొప్ప జీవితం ఇచ్చి, ఎదుగో ఎంత ముఖం వెలిగిపోతుందో చూడు. ఇలా ఉంటుంది స్వామి దయ అంటే, ఇట్లా ఉంటుంది. అట్లా ఎక్కడో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. అంటే అది ఎట్లా ఉంటుంది, సూక్ష్మంగా ఎవరో వచ్చి సహాయం చేస్తారు. అంటే ఎవరో ఒక బర్రెని ఇచ్చారు ఆమెకి. ఆ తర్వాత ఆమె గడ్డి కోసుకొని పాలు ఇస్తూ ఉంటే వాళ్ళు స్థలం ఇచ్చారు, పాలు కొనుక్కునేవాళ్ళు. అప్పుడప్పుడు ఆ స్థలం ఇస్తే ఆ స్థలం ఇప్పుడు బాగా స్థితికి వచ్చింది. అంటే భగవంతుడి వరదాభయ హస్తం ఎక్కడి నుంచి ఎట్లా పనిచేస్తుందో మనకి తెలియదు. అట్లా మీరు అంత ఇబ్బందిలో వెళ్ళి ఎలా జీవించగలమంటే 2 ఎద్దులు పెట్టుకొని వాటికి గడ్డేస్తున్నట్టు బయలుంటే తరిమేసి ఎద్దులు కట్టేసిన, నువ్వు ఎందుకు బాధపడేదే ఇటు మేపుకోపమని చెప్పి అంతే. అక్కడి నుంచి నెల్లూరుకి వచ్చినాక అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ మూలాపేటకు వచ్చినాం. ఇక్కడ 5లో ఇంట్లో చేరాము. ఆ ఇంట్లో చేరి మాకు అసలు ఒక్క మంచం ఎత్తుకో, వీళ్ళందరూ వీళ్ళు ఐపీ పెట్టి వచ్చినారని మళ్ళీ పక్క రోజు అందరు నన్ను అడిగారు. అర్ధరాత్రి వచ్చారు, రామ ఎక్కడ మీరు ఐపీ పెట్టి వచ్చారు అనుకుంటున్నారు. అంటే ఒక్క మంచమే ఉందని. ఆ రోజు చేరినాక 3వ రోజు ఆయన స్వామిని వచ్చినట్టు కూర్చొని అన్నం పెట్టమ్మా నిండు అయిపోయింది. అన్నం పెట్టమంటే కొంచెం ఆకుకూర పప్పు నింది, అన్నం పెట్టాను. పెద్ద బాండ్లు ఉంది, అది పొయ్యి మీద పెట్టి అంతే నూనె వేస్తే వడియాలు వేసా. నూనె కింద ఒక పొట్టు పోకుండా ఎలుతు లేకుండా అన్నం పెట్టి వచ్చిపోయినా ఆ ఇంట్లో అంత మంచి వాసన వచ్చేది. ఓ చాలా బాగుంది. పక్కన 3 నెలల కల్లా 6 నెలల సంవత్సరం తర్వాత మేము ఆ ఇంట్లోకి వచ్చి ఇంకా బాగుందని చెప్పేసి గొడవ పెట్టి చిల్లుగల్లా 3 బెడ్రూమ్లు తీసుకుని ఇల్లు ఆమె. దానికి బెడ్రూమ్ లేదు, ఏం లేదు, వంటిల్లో ఆలే ఉనింది. ఆ ఇంట్లో చేరింది ఎందుకంటే ఆ ఇల్లు బాగుందని. మేము చేరినాక 3 బెడ్రూమ్లు ఉండింది, ఆ ఇంట్లో ఉనింది ఆమె. మమ్మల్ని ధైర్యం వేయించి ఆమె చేరింది. చేరినాక ఆమె బాగా ఇబ్బంది పడింది. అది విషయం, ఇది గొప్ప విషయం. స్వామి కృప కారణం. అక్కడ ఆమెను కాపాడుతుంది స్వామి కృపయే కానీ అక్కడ ఇల్లు వాకిళ్ళు ఇవి కాదు. అంచేత స్వామి కృప కాపాడి వాళ్ళని నువ్వు ఎక్కడున్నావని కాదు, ఎలా ఉన్నావు అనేది ప్రధానం. స్వామి దయ మిమ్మల్ని కాపాడుతోంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి పంపిస్తే వాళ్ళకేం అట్లేం ఉండదు అసలు. అది చెప్పడానికే కుదరదు. అది బాగుంది చెప్పండి అమ్మా, చెప్పండి. అప్పుడు చిన్నప్పుడు మా నాయనమ్మతో తలుపూరులో ఉంటే పోయిన స్వామి దగ్గరికి. అమ్మా పోతే మా నాన్నమ్మ ఓమగుండం వేసి కూర్చునిండు, నేను గోపాలయ్య స్వామి మా నాన్నమ్మ అందరం కూర్చున్నాం. అమ్మ వెంకటయ్య గురించి ఏందని అడిగితేనో, అమ్మో వెంకటయ్య లాభం లేదే అని అనిండు. మళ్ళీ దానికి తిరిగి ఏం అడగల మా నాయనమ్మ. మా మనవరాలమ్మ స్వామికి చూపించిండు. చూపిస్తే మా నాయనమ్మ ఆమెకేమమ్మ బాగానే జరగద్దు, ఇబ్బంది లేదు, ఆమె బాగా జరగద్దు అని చెప్పిండు. అయితే ఇంకా అప్పుడు మా నాన్న గురించి ఎట్లా జరిగితే ఎట్లా స్వామి అది ఒకటి అడగలేకపోయినాం స్వామి. ఎందుకు అడగలేకపోయినాం? అయ్యో అదే సరే, అడగాలని భగవంతుడు దయదలిస్తే అడిగి ఉండేవాడు. అప్పుడు 7 ముద్రలు అవన్నీ ఇచ్చాడు. అవి సంతోషం. 12వ సంవత్సరం అప్పుడు ఇచ్చిన 7 ముద్రలు అవి. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? 50. అది ఎప్పటికీ అవి ఉంచుకోండి, అది గొప్ప సంపద. అమ్మోళ్ళు కొంచెం ఉంచి నా మ్యారేజ్ అయినాక నేను కొంచెం తెచ్చుకున్నా వాళ్ళ బీరువాలో. నేనేం పటాలు కట్టుకున్నా, వాళ్ళు అసలు వాళ్ళలో ఏమైందో కూడా తెలియదు. మనకు ఏలుముద్రలు ఆస్తిగా పంచుకున్న ధన్యతములు ఉన్నారు ఇక్కడ. ఆ అమ్మ ఆస్తి కాదు పంచుకుంది, ఏలుముద్రలు పంచుకున్నది.
ఆమె ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు. ఆమెకి తమాషాగా స్వామి దాన్ని బట్టి ఆమె గొప్ప అన్ని రకాల ఆదుకున్నాడు. ఇప్పుడు స్వామి భక్తుల్లో అనేక రకాల మనుషులు ఉన్నారు. ఆయన అనుగ్రహం అన్ని రీతుల్లో అర్థమైంది.